నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమా అఖిలకు భూమా కిషోర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గత 3 రోజుల నుండి తనపై అఖిల ప్రియ వారి చెంచా బ్యాచ్ ట్రోలింగ్ చేస్తున్నారని, తనను భూమా కిషోర్ రెడ్డి కాదని గంగుల కిషోర్ రెడ్డి అని ట్రోలింగ్ పెడుతున్నారంటూ మండిపడ్డారు. కిషోర్ రెడ్డి పద్ధతిగా రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకో, లేదంటే భూమా అఖిల జీవిత చరిత్రను బయటపెడితే ఎక్కడ ఊరేసుకొని చేస్తావో కూడా తెలియదని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి గూండాలు డెకేట్లు గెలుస్తారనే ఒక దాంతో నేనే వెనకడుగా వేయాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడే కానీ గెలవకూడదు. బికాస్ ఇలాంటి వాళ్ళు గెలిస్తే ఆర్లగడ్డ దాదాపు మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దాదాపు నాకు తెలిసి 20-25 సంవత్సరాలు అవుతుంది. ఆర్లగడ్డలో ఎక్కడే కానీ ఫ్రాక్షన్ గొడవలు లేవు, ఒక బాంబ్ బ్లాస్ట్లు జరిగినవి లేవు. ఏం మీకు తెలిసి ఉండాలి, నాకు తెలిసి ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్లు జరిగినా దాదాపు 20-25 సంవత్సరాలు అవుతుంది. ఫ్రాక్షన్కి అంతం పెట్టాలని చెప్పేసి గంగుల కుటుంబంతో జాయిన్ అయ్యారు. అందరూ కలిసి ఇంకా ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు, ఇంకా రాజకీయాలు మాత్రమే చేసుకోవాలని చెప్పి జాయిన్ అయ్యి ఫ్రాక్షన్కి అంతం చేశారు. ఒక పక్క శాంతి యాత్ర చేశారు. లేట్ అయినాయి, అదే నేను గతంలో కూడా ప్రశ్నించేది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, తొందరగా చేయమని అడిగాను. అండ్ ఈ రౌడీజాలని అడ్డుకోవడానికి కూడా చాలా వరకు మేము ప్రయత్నించినాం. ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించింది అదే. ఒక పక్క ఈరోజు మీరు చూడండి, రెహమాన్ అనే ముస్లిం కుటుంబాన్ని అంత వేధించి డబ్బులు లాక్కుంటే ఈరోజు మన ఊర్లోకి వెళ్తే ఎలా చేసినారు అఖిల ప్రియాని? ముస్లిమ్స్ అందరూ కలిసి అడ్డుకొని ఇంకా తన్నడం ఒకటే లేటు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాడు, కాపాడండి అని అడుక్కొని పరిగెత్తింది. అలాంటి పరిస్థితికి దిగజారిపోయినారు. ఇలాంటి వాళ్ళు నాయకులు కాకూడదనే నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం.